హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 18 జూలై షిఫ్ట్ టు రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ అనాలజీ ఇచ్చారు. వెయిట్ ఈజ్ రిలేటెడ్ టు పౌండ్స్. పౌండ్స్ ఒక వెయిట్ మెజర్మెంట్ అన్నమాట. సో హైట్ కి రిలేటెడ్ అన్న మెజర్మెంట్ ఏంటి? మీటర్స్. ఓకే, నెక్స్ట్. ఓకే, మ్యాథమెటికల్ సైన్స్ ఇచ్చారు. 55/63 ఇంటూ 9 పాసిబుల్ అవుతుందా? 55/63 ఇంటూ 9, 9 1s 9 7s, 55 7 పాసిబుల్ అవ్వదుగా. నెక్స్ట్ 55 ఇంటూ 63 డివైడెడ్ బై 9, 55 ఇంటూ 63 మనకి చాలా పెద్ద నెంబర్ అవుతుంది, మనకి కావాల్సిన 38. సో తప్పు. నెక్స్ట్ 55 ప్లస్ 63 -9 ఇంటూ 8/3, 8/3 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఫోర్త్ వన్ చూడండి. 55 ప్లస్ 63/9 -8 into 3, 9 1s 9 7s, 8 3s 24. ఓకే, 55 ప్లస్ 7 అంటే 62, 62 minus 24, 62 minus 20, 42 minus 4, 38, which is our required answer. So fourth option మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 81 is 9 స్క్వేర్ కదా. 19 రెండింటికి డిఫరెన్స్ 10 ఉందా? చూద్దాం. నెక్స్ట్ ఇది 11 స్క్వేర్, ఇదేమో 23, దీనికి డిఫరెన్స్ 12 ఉంది. ఓకే, సో 19 డిఫరెన్స్ 10 ఉంది కదా. ఆ 10 అనేది 9 ప్లస్ 1ఏగా. 11 కి 23 కి డిఫరెన్స్ 12 ఉంది కదా. ఆ 12 అనేది 11 ప్లస్ 1ఏగా. అవునా? ఇప్పుడు 1 స్క్వేర్ 3, 1 కి 3 కి డిఫరెన్స్ 2 ఉంది. 2 అనేది 1 ప్లస్ 1ఏగా. ఇప్పుడు 64 9 చూద్దాం. 64 అంటే 8 స్క్వేర్ 9, 8 స్క్వేర్ కి 9 కి 8 కి 9 కి డిఫరెన్స్ 1 ఉంది. కానీ మనకి ఎంత ఉండాలి? 8 ప్లస్ 1 ఉండాలి, 7 ఉండాలి, కానీ 1 ఉంది. అంటే ఇక్కడ మనకి 15 ఉండాలి, కానీ 9 ఇచ్చారు. సో ఆప్షన్ 4 మనకి ఆడ్ వన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎఫ్ ఈజ్ సి సన్, సి వాళ్ళ సన్ ఎఫ్. నెక్స్ట్ సి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ బి. సి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ బి. ఓన్లీ డాటర్ అన్నారు, ఓన్లీ చైల్డ్ కాదు. అంటే అతనికి బికి కొడుకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ డి ఈజ్ ఏ ఓన్లీ సన్ ఇన్ లా. ఓకే, బి ఈజ్ సీస్ ఫాదర్. సో బి సీస్ ఫాదర్ అంట. ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. సో ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. ఇక్కడ ఏమన్నారు? డి ఈజ్ ఏస్ ఓన్లీ సన్ ఇన్ లా, అంటే ఏ వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ డి, అంటే సి వాళ్ళ హస్బెండే కదా. హౌ ఇస్ డి రిలేటెడ్ టు ఎఫ్? డి ఎఫ్ కి ఏమవుతారు? ఫాదర్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫిగర్ సిరీస్ ఇచ్చారు, సారీ మిర్రర్ ఇమేజ్ ఇచ్చారు. సో దగ్గరగా ఉంటే, దూరంగా ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి యాంగిల్ మార్చేశారు. అండ్ మనకి థర్డ్ ఆప్షన్ లో కింద ఈ సర్కిల్ డార్క్ సర్కిల్ రాదమ్మా. అండ్ ఫోర్త్ ఆప్షన్ లో ఇక్కడ రాదు, ఇది ఇక్కడ రావాలి. ఓకే,
సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఇవి చెప్పేయచ్చు కానీ అవి ఎందుకు కాదో కూడా మీకు చెప్తే మీకు ఇంకొంచెం ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుందని. ఓకేనా? ఎలిమినేషన్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సిలాగ్స్. ఆల్ ఫ్రూట్స్ ఆర్ వైన్స్. సమ్ వైన్స్ జ్యూసెస్. ఆల్ జ్యూసెస్ ఆర్ ఆల్కహాల్స్. Now, some alcohols are juices. True. Some wines are alcohols. True. Some wines are fruits. True. All conclusions follow. 5, 9, 14. Sorry, 5, 19, 14. Okay. Five, 19, 14 చూద్దాం ఏమైందో. 5, 19, 14 ఇంకోటి 1, 7, 4. 5 plus 4, 9, 9 plus 10, 19. 10 అంటే 5 into 2. 1 plus 4, 5. ఓకే. చూడమ్మా, 5 plus 4, 9 కదా. 9 plus 10. ఈ 10 ఏంటి? 5 into 2. ఇక్కడ చూడండి, 1 plus 4, 5 కదా. 5 plus 2, 7. ఈ 2 ఏంటి? 1 into 2. అవునా? ఇప్పుడు చూడు, 6, 1. 6 plus 1 ఎంత? 7. 7 plus 6 2s ఎంత? 12. 12 plus 7 అంటే 19. థర్డ్ వన్. నెక్స్ట్. సో 1 ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్, 3, 4 మనకి 5 ట్రయాంగిల్స్ ఉండాలి. నెక్స్ట్ దాంట్లో 5 ట్రయాంగిల్స్ లేదు. 5 ట్రయాంగిల్స్ ఉంది. 5 ట్రయాంగిల్స్ లేదు. 5 ట్రయాంగిల్స్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ డిక్షనరీ. ఫస్ట్ వన్ 6 కదా. నెక్స్ట్ 1, 3, 4. 1 and 3 BEL, BER. BEL ముందు వస్తుంది. 1 and 4 BE, BL. సో BE నే ముందు వస్తుంది కదా. సో 6 తర్వాత 1 ఉండాలి. 3 and 4. 3 BER, 4 BLI. BE ముందు వస్తుంది, తర్వాత BL వస్తుంది. సో 1 తర్వాత 3 వస్తుంది, 4 రాదు. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్. కింగ్ ప్యాలెస్. కింగ్ ప్యాలెస్ లో ఉంటారు, నన్ కాన్వెంట్ లో ఉంటారు. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్. ఎస్. 7, 5, 10, 2, 1, 5. 7 కి 7 minus 5 2. 2 into 5 10. సింపుల్ కదా. 7 minus 5 2. 2 into 5 10. 2 minus 1 1. 1 into 5 5. సో మనకి 16 6. 16 minus 6 10. 10 into 5 50 వస్తుంది. గుడ్. నెక్స్ట్. ప్లస్ అంటే సబ్ట్రాక్షన్, మైనస్ మల్టిప్లికేషన్. ఓకే, చూద్దాం రండి. మైనస్ అంటే మల్టిప్లికేషన్. 3 into 21 minus 153 into by 17. Division plus 26. 17 1s, 17 9s. 63 minus 9, 54. 54, 26, 10, 80. Second option మన ఆన్సర్. నెక్స్ట్. ఫిగర్ సిరీస్. ఈ యారో చూడండి అమ్మా, ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి రావాలి. ఆ ప్లేస్ లో యారో లేదు, ఆ ప్లేస్ లో యారో ఉంది, ఆ ప్లేస్ లో యారో లేదు.
ఆ ప్లేస్ లో యారో లేదు. లక్కీలీ మనకి ఒక ఆప్షన్ లోనే ఉంది కాబట్టి గుడ్ వన్. నెక్స్ట్ సిరీస్ ఇచ్చారు 49, 54, 44, 59. ఇంకా తగ్గుతూ పెరుగుతుంది చూద్దాం. -5 కదా, +10, వెయిట్, +5, 49 +5, 54 -10, 44 +15. ఇక్కడ మనకి -20 రావాలి అంతేనా, 39 వస్తుంది. ఓకే, +5 -10 5 డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ DYGMI 2 ఉన్నాయా, YTG ILDYT MILD TGML. ఓకే, సో YTG ఉంది కదా, టీ పక్కన జీ వస్తుంది, సో వై స్టైలస్. సో ఫస్ట్ టీ ఇచ్చారు అన్నిటికీ. నెక్స్ట్ ఎం తర్వాత ఐ తర్వాత ఎల్ ఉంది కదా ఇక్కడ, సో MIL, TL ఉండాలి, TLD. సో మైల్డ్ MILD, లాస్ట్ లో ఐ ఉండాలి, లాస్ట్ లో ఐ లేదు, లాస్ట్ లో ఐ ఉంది, లాస్ట్ లో ఐ లేదు. నెక్స్ట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, సిస్టమ్ మీద స్లోగా ఉంది. ఇంగ్లీష్ డిక్షనరీ ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ 6 4 6 6 4 6 DECO RD. సో ఆర్ ముందు వస్తుందా, డి ముందు వస్తుందా, డీనే ముందు వస్తుంది కదా, సో 1 4 కాదు 1 6. నెక్స్ట్ 4 5 DECO AU, ఏనే ముందు వస్తుంది కదా, సో 164 165 కాదు. నెక్స్ట్ 5 2 5 DECORUM 2 DECOU ఆర్ ముందు వస్తుంది కదా, సో 2 రాదు, 5 ముందు వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ 164523 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ మిర్రర్ ఇమేజ్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో అన్ని కరెక్ట్ గా ఇచ్చేసారు. ఓకే, సెకండ్ ఆప్షన్ లో మనకి ఇది షేడ్ అయ్యింది, అవునా, తప్పు అవుతుంది. అలా అన్ని ఆప్షన్స్ లో ఏదో ఒక మిస్టేక్ ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్. పొజిషన్స్ రాద్దాం రండి. H8 12 15 16, 8 + 4 కదా, 12 + 3 15 + 1 6 8, 6 + 2 చూద్దాం, 1 5, 1 + 4 8 + 4 అంటే అన్ని +4 అవుతుంది, ఇది +2 అయింది. సో సెకండ్ ఆప్షన్ లోనే మనకి తేడా వచ్చింది కాబట్టి సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. 3 8 388 18
సో 388 మనకి ఓకే 18 స్క్వేర్ ఎంతమ్మా? 8 8 64, 8 2 16, 22, 324 అంటే 88 అంటే 64 తక్కువ. 64 అంటే 8 స్క్వేర్ అంటే 18 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్, 11 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 4 230 కాదు. 9 ప్లస్ 49 59 కాదు. 100 ప్లస్ 81 118 కాదు. 14 స్క్వేర్ 14 అంటే 4 స్క్వేర్ 16, 4 2 8 9 196 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 11 12 221 విచ్ ఈస్ ఆల్రెడీ గివెన్. ఓకే, అది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్. సో మెనీ మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ పర్టికులర్ పేపర్. సో ఫస్ట్ ఇమేజ్ లోనే అది కూడా అన్నిట్లు ఫస్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చిందని డౌట్ పడి మిగిలిన చెక్ చేయొద్దు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లో కూడా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్. రోజ్ 228, టూలిప్ 390, లోటస్ ఎంత? రోజ్ 18, 15, 19, 5. 5 plus 5 10, 10 plus 9 19, 19 plus 8 27, 2 3 4 5 57. 57 4 times ఏగా. 4 7s 28, 4 5s 20, 22 అంటే ఇప్పుడు టూలిప్ చూద్దాం రండి. 20, 21, 12, 9, 16. ఎందుకు చూస్తున్నాను అంటే ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. అయితే అన్నిటికీ 4 ని మల్టిప్లై చేయొచ్చు, లేకపోతే ఆ వర్డ్ లో ఉన్న ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో ఆ కౌంట్ తో మల్టిప్లై చేయొచ్చు అనమాట. సో దాన్ని వెరిఫై చేయడం కోసం చేస్తున్నా. సో 6 plus 8 సారీ 6 plus 2 8, 9 plus 1 10, 18, 4 5 6 7 78. 78 4 390 రాదుగా. 78 5 5 8 40, 7 5 35, 390 అంటే వాటి పొజిషన్ వాల్యూస్ యాడ్ చేసి ఇంటూ హౌ మెనీ లెటర్స్ ఉన్నాయో ఆ కౌంట్ ని మనము కరెక్ట్ చేయాలన్నమాట. సో లోటస్ లో 5 లెటర్స్ ఉన్నాయి కదా, ఒకేసారి 5 తో మల్టిప్లై చేసి రాసేద్దామా? వద్దంటారా? అలాగే ఒకటే. సరే, అన్నిసార్లు 5 తో మల్టిప్లై చేయడం ఎందుకు, ఒకేసారి 5 తో మల్టిప్లై చేద్దాం యాడ్ చేశాక. 12 12, O 15, T 20, U 21, S 19, 10 7 17. 17 అంటే 5 ఇంటూ 5 చేస్తాం, 5 తో ఎండ్ అవ్వాలి. 5 తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఓకే, 1 2 3 4 5 6 7 8. 87 87 5 5 7 35 5 8 40 43 435 ఈజ్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎంబెడెడ్ ఫిగర్. ఓకే, సో ఒక ఫిగర్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఒక పార్ట్ అనేది మన ఫిగర్ లో ఉందన్నమాట. అది ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ పార్ట్ లేదు, సెకండ్ పార్ట్ ఉందమ్మా. ఇక్కడ ఉంది, చెప్తా ఆగండి. ఇది ఓకే, అదే కదా వాళ్ళు కూడా ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్లేస్ CONHA. PLACE ప్లేస్ CONHA. 16 3 12 15 1 14 3 8 5 1. సో 12 plus 3 కదమ్మా 15. అలానే షార్ట్ లో 8 ఉంది. 8 11 ఏంటంటే 8 plus 3 కదా. మిగిలిన అర్థమా కాకపోయినా కానీ సెకండ్ లెటర్ కి +3 చేస్తాను అర్థమైంది. 8 కి ఇప్పుడు సెకండ్ లెటర్ ఆర్ కి +3 చేస్తే 21 21 U. ఓకే, సో U ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 2 ఆప్షన్స్ లో ఉంది, చేయాల్సి వస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు 16 - 2 1 + 2 12 + 3 5 - 3 3 సారీ 5 + 3 3 - 2. సో W -2 అంటే 23 - 2 21. లాస్ట్ లో U ఉండాలి, మధ్యలో సెకండ్ లెటర్ U ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 24 3 10, 144 9 18. 24 3 10, 144 9 18.
9 2s 18. Okay, wait. 24 3 10. 144 9 18. Hmm. 3 into 8 కదా, 8 plus 2 10. 9 into 16, 16 plus 2 18. Okay, satisfied. Now 9 6, 6 plus 2 4 కాదు. 8 table, 8 ones 8, 76. No. Next 8 nines, 9 plus 2 9 కాదు. 7 19s కదా, 7 19s, 19 plus 2 21. సాటిస్ఫై అయిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యూయల్డ్, FUELED, ఫ్యూయల్, DXBOAG. 6 4 21 24 minus 2 plus 3. 5 2 minus 3. 12 15 plus 3. 5 1 minus 4. 4 7 plus 3. ఓకే, అంటే ఆల్టర్నేట్ గా -2 -3 -4 అవుతుంది, ఆల్టర్నేట్ గా +3 అవుతుంది, అంతేగా. ఇప్పుడు హార్టీ, HEARTY. సో -2 అవ్వాలి. -2 అంటే 8 - 2 6. F తో స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంది, అదే మన ఆన్సర్. ఓకే, సో ఇది ఇవాళ 25 రీజనింగ్ క్వశ్చన్స్. రేపు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ తో వస్తాను. ఇందని టేక్ కేర్, బాయ్, ఆల్ ది బెస్ట్. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.